స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు గురించి తెలియని వారుండరు. కొన్నేళ్ల పాటు తెలుగు తెరపై దుమ్ములేపిన ఈ అమ్మడు ప్రెజెంట్ సౌత్ లో బాలీవుడ్ లో సందడి చేస్తుంది. అయితే కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజాగా సమంత ఋతుప్రభు గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. తన రాబోయే సినిమాలో సమంతతో ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు రీసెంట్ గా. ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిలిం కూలీ. ఈ గ్యాంగ్స్టర్ సినిమాని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేశారు. 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో సినిమాను మేకర్స్ టీం జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే తాను క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ వచ్చారు. తాజాగా సమంత ఋతుప్రభు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సమంత ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే టైంలో లోకేష్ కనకరాజ్ సమంత ఋతుప్రభుతో కలిసి పనిచేయాలని భావించారట. ముఖ్యంగా సమంత ఋతుప్రభుతో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూలో సెపరేట్ ఫిలిం తీయాలని ప్లాన్ చేశారట. సమంతని లీడ్ రోల్లో పెట్టి ఆ ప్రాజెక్ట్ ని షూట్ చేసే అవకాశం ఉందట. అది కూడా ఖైదీ 2 తోనే అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే 2019లో లోకేష్ కనకరాజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఆ ప్రాజెక్టు తర్వాత విక్రమ్, లియో వంటి సినిమాలు తీసుకొచ్చారు. ఈ సినిమాలో డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్స్టర్స్ కి సంబంధించి అంశాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ కథతో ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశారు. ఖైదీలో డ్రగ్స్ ని పట్టుకున్న కార్తీ, విక్రమ్ లో డ్రగ్ మాఫియా కింగ్ గా రోలెక్స్ సూర్య, లియోలో విజయ్ దళపతితో ఆకట్టుకున్నారు. ఇక నెక్స్ట్ ఖైదీ 2 పై ఫోకస్ పెట్టారు. అయితే రజనీకాంత్ కూలీ సినిమాకి భారీ బడ్జెట్ వెచ్చించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ 350 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం విశేషం. భారీ క్యాస్ట్, టాప్ టెక్నీషియన్స్ పనిచేయడంతో సినిమాకి ఆ స్థాయిలో ఖర్చు పెట్టారట. ఇక ఈ సినిమాలో రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అతిథి పాత్రతో అలరించబోతున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.